జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు జూన్ నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలం, బుధుడు జన్మస్థానంలో అనుకూలం, గురువు జన్మస్థానంలో ప్రతికూలం, శుక్రుడు జన్మ ద్వితీయ స్థానంలో అనుకూలం, శనేశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలం, రాహు ఏకాదశ స్థానంలో అనుకూలం. ఈ నెల ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏం నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. గ్రహాలు కొంచెం అటు ఇటుగా ఉన్న గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు. వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం ఉంటే అవన్నీ కూడా మాటలతో చక్కగా నెరవేర్చుకోండి. విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు, వాహనం, స్థలం ఇవన్నీ కొనుక్కునే, ఆభరణాలు ఇవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం విదేశాలకి వెళ్ళడంలో ప్రయత్నం చేయడానికి మీ యొక్క పాత్ర ప్రధాన పాత్రగా ఉండి వాళ్ళకి సహకరిస్తారు. మాస ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలను పొందండి. ఉద్యోగస్తులు సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కాస్త మిశ్రమంగా ఉన్న మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మంత్ చాలా సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి వివాదాలకి, ఇల్లీగల్ వర్క్స్కి కాస్త దూరంగా ఉండండి. దానివల్ల మీ యొక్క వృత్తియే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిగినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి సంతోషాలతో ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్ని ప్రస్తావించకండి. మీకు సంబంధం లేదా అక్కడికి వెళ్ళకండి. ఆ మాట్లాడకండి. గమ్ గణపతి అన్నమాటగా సైలెంట్గా ఉండండి. ఎందుకంటే కొన్ని సమయాల్లో మీరు మాట్లాడే మాటలు వికటించి మీరు మాట్లాడిన మాట పెద్ద అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనం మరమ్మతు, రిపేర్లు లేదా ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం, చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ప్రారంభించిన ప్రతి పనిలోనూ ప్రారంభంలో ఆటంకాలు వచ్చి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేలో చాలా బాగుంటారు. విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసం కలుగుతారు. మాస ద్వితీయంలో ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు కలిగిన ఏదో రకంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని మీరు తప్పకుండా బయటకు వస్తారు. వివాహాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల చదువు విషయంలో బంధుమిత్రుల దగ్గర మీరు ఆర్థికంగా సహాయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీస్, యాన్సరీస్ అలాగే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తియే చాలు. రాజకీయ నాయకులకి మిశ్రమం. చంద్రాష్టమం అన్నారు. జూన్ 21, 6, 2024 6:18 నుండి సాయంత్రం 23, 6, 2024 10:48 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు మాట్లాడేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు, షూరిటీ సంతకాలు ఇవన్నీ బ్యాంక్ వ్యవహారాలు వీటన్నిటిలోనూ జాగ్రత్తగా ఉండండి. నిదానంగా మాట్లాడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. లక్కీ నంబర్ 8. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి. పాలాభిషేకం చేయండి. గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గం గణపతియే నమః అని ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకున్నామా, ఈ కింద నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయాలి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. తర్వాత మా అడ్మిన్స్ మీకు చూసి రిప్లై ఇస్తారు. దాని తర్వాత కాల్ చేయండి. విజయోస్తు. వృషభ రాశి మిత్రులారా, మంచి రోజులు జరుగుతున్నాయి.